ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మొదటి ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన రూపంలో వస్తే అనంతరం చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి నెలలో లాంఛనంగా ప్రారంభించడం, ఆ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భూసేకరణ, రైతులకు నష్టపరిహారం, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతంగా ముందుకు తీసుకొచ్చారు. దాదాపు 2200 ఎకరాల్లో విమానాశ్రయం వస్తూ ఉంది. జిఎంఆర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17 విమానాశ్రయాలని నిర్మించాడు. అందులో ఢిల్లీ, హైదరాబాద్ లాంటి విమానాశ్రయాలు చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ భోగాపురం విమానాశ్రయం ఈరోజు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 3 లక్షల మంది ప్రజల్ని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలించడం, 13,000 మంది గిరిజన మహిళలతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అన్ని దినపత్రికలకి 2-3 పేజీలు ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఇవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తే ఒక ఈవెంట్స్ మేనేజర్గా ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా ఏర్పాటు చేసుకొని దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ప్రజాధనాన్ని వందలాది కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత హడావుడి అవసరమా అనేది ఈరోజు సామాన్య ప్రజల యొక్క ప్రశ్న. ఒకవైపున మద్యం లాంటి దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి గత 2 సంవత్సరాలుగా ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక పేపర్లో యాడ్ ఇవ్వలేదు, ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న వీడియో రిలీజ్ చేయలేదు. కానీ అవసరం లేని అడ్వర్టైజ్మెంట్లకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. దీని పట్ల మీ అభిప్రాయం తెలియజేయగలరు? ఒకప్పుడు పాలకులు చాలా నిరాడంబరంగా ఉండేవారు. రాను రాను ఆ నిరాడంబరత పోయి ఆడంబరత, అతి ఆడంబరత ఎక్కువైపోయింది. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆస్టెరిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ప్రజలు పొదుపుగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి అని చెప్పారు. అయితే భారత ప్రధానుల్లో నెహ్రూని చాలామంది నెహ్రూ వ్యతిరేకులు ఆయన చాలా ఆడంబరంగా ఉండేవారు అది ఇదని ఆయన్ని ట్రోల్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో. ఇవాళ ఆయనకు కూడా అందకుండా చాలా దూరం వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ గారు. బహుశా నరేంద్ర మోడీ గారు అంత ఆడంబర ప్రధాని ఇంతవరకు భారతదేశానికి ఎవరు రాలేదు, ఇంక వస్తారని కూడా నేను అనుకోను. ఆయన ఆడంబరంగా పెడుతున్న ఖర్చులు కానీ అవన్నీ కూడా అందరూ తెలిసిన విషయాలే. ఈ ఆడంబరత ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండేది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారిని ప్రమోట్ చేయడానికి వందల వేల కోట్ల రూపాయలు ప్రకటనల మీద ఖర్చు పెడుతుంది. దేశమంతా ఇస్తున్నాయి ప్రకటనలు. ఇది చాలా విచారకరమైన పరిణామం. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇందులో దిట్ట. ఆయన మార్కెటింగ్ చేసుకోవడంలో కానివ్వండి, ఒక ఇమేజ్ బిల్డింగ్లో కానివ్వండి బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే కూడా ఈ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ బ్రహ్మాండంగా చేస్తారు. అది ఎంతవరకు ఆయనకు ఉపకరించిందో మన అందరికీ తెలిసి అది వేరే విషయం. చాలా రాష్ట్రాల్లో ఇది ఉండేది కాదు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాటిల్లో అసలే ఉండేది కాదు. ఇంకా ఏదైనా కాస్త దక్షిణ రాష్ట్రాల్లో ఉండేమో కానీ ఉత్తర భారతంలో ఏ రాష్ట్రంలో ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాళ్ళు కూడా వందల కోట్ల ప్రకటనలు న్యూస్ పేపర్స్కి ఇస్తున్నారు. ఈ ప్రకటనల కోసం కూడా పత్రికలు అమ్ముడుపోతున్నాయి ఇవాళ రాజకీయ పార్టీలకి. అదొక దుష్పరిణామం. మొత్తం మీద ఈ ఆడంబరత అనేది బ్రహ్మాండంగా పెరిగింది. ఇవాళ భోగాపురం ఈవెంట్కి వస్తే ఖచ్చితంగా ఈ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రతి ఆంధ్రుడు స్వాగతించాల్సిందే. అద్భుతమైన ఎడిషన్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అభివృద్ధికి బ్రహ్మాండమైన సోపానంగా పనిచేయబోతుంది భోగాపురం.
ఎయిర్పోర్ట్. ఈ విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం నావీ వాళ్ళది, అందువల్ల అది డెవలప్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రులు కంటిన్యూస్గా దీని మీద పనిచేయటం, అది ఇవాళ కార్యరూపం దాల్చడం మనం అందరం కూడా సంతోషపడవలసిన విషయం. ఈ భోగాపురం విమానాశ్రయాన్ని మాత్రం అందరం స్వాగతించాలి. కొంతమంది 45 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటున్నారు, అది తప్పదు. అది మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిటీ నుంచి ఎంత దూరంలో ఉన్నదో మనకి తెలుసు. అలానే ఆ మాత్రం దూరం లేకుండా కొత్తగా వచ్చే ఎయిర్పోర్ట్స్ని ఊళ్ళో కట్టాలంటే భూమి ఎవరిస్తారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కే ఆ భూమిని ఎక్వైర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఆయన చాలా కష్టపడ్డారు. వాళ్ళకి పునరావాసం అలానే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడంలో కూడా చాలా కృషి చేశారు. అందువల్ల సిటీలో విమానాశ్రయాలు వచ్చేదానికి ఆస్కారం లేదు. కేవలం ఊరు బయటకు వెళ్ళాల్సిందే. 40 కిలోమీటర్ల దూరం పోను అభివృద్ధి పదంలో తగ్గిపోయే అవకాశం ఉంది. సిటీ ఇంకా పెరుగుతుంది. విశాఖపట్నం ఇటు నుంచి పెరుగుతుంది, అటు భోగాపురం నుంచి సిటీ వైపు కూడా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి అది ఊళ్ళో అవుతుంది. అప్పుడు ఇంకా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. దానికి మరలా ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భోగాపురం ఇవాళ ఖర్చు నిజమే, కానీ వినేది ఎవరు? అందరూ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి చాలా కష్టపడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. ఈయన ఎంత కష్టపడ్డా ఈయన్ని నరేంద్ర మోడీ గారు నమ్మే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ స్టైల్ మనందరికీ తెలుసు. వాళ్ళు 140 కోట్ల మంది ప్రజలకి తెలుసు. ఆయన ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెడితే ఇంకా వాళ్ళని ఆ లిస్టులో నుంచి తీసేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆ సంగతి. అయితే ఇద్దరు మనం ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు ద చెస్ట్ అంటాం. అలానే ఎవరి కార్డ్స్ వాళ్ళు చెస్ట్కి దగ్గరగా పెట్టుకొని ఆడుతున్నారు. కానీ రాష్ట్ర రిసోర్సెస్ 30 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా విమానాశ్రయాల్ని చాలా ప్రాజెక్ట్స్ని ఆన్లైన్లోనే డిజిటల్గా ఆయన ఇనాగురేట్ చేశారు. అంత అయితే అనగానే నేను వాడు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది ప్రభుత్వానికి, రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఉంటుంది, ఉత్తరాంధ్రలో బలపడాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు ఆర్భాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇంత ఆర్భాటం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా. ప్రభుత్వాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వినియోగించాలా అనేది కూడా వారు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒకవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విధ్వంసమైందని, అప్పుల పాలైందని, కొత్తగా అప్పులు దొరకడం కష్టంగా ఉందని అనే విషయాలు పదే చెప్తూ ఉన్నాడు. కానీ మరొక వైపున యోగాంధ్ర అనే పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు, లేక సీప్లేన్ కార్యక్రమానికి కొంత, అంతకుముందు 5,000 డ్రోన్స్ని ఆకాశంలోకి విహరింపజేయించి అప్పుడు కొంత, ఇట్లా రకరకాలుగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. మోడీ ఎప్పుడు ప్రధానిగా అమరావతికి వచ్చినా కొన్ని లక్షల మందిని సమీకరించడం, 100 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రశ్నించడం ప్రారంభమైతే కొంత తగ్గుద్దని ఆశిస్తాం. గిరిజనులు ఇప్పటికీ డోలీల్లో గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లే పరిస్థితి, మంచి వైద్యం లేని పరిస్థితి, మంచి విద్య లేని పరిస్థితి, మంచి రోడ్లు లేని పరిస్థితి ఉంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించకుండా గిరిజన మహిళలతో 13,000 మందితో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి అది గిన్నీస్ బుక్కి ఎక్కేటట్టుగా చూస్తానని చెప్పటం, ఇది మంచి పద్ధతి కాదని భావిస్తూ ఉన్నాను.